హే హాల్ అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ థ్యాంక్స్ మా ఛానల్ని విజిట్ చేసినందుకు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ దక్షిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హీరో ఎక్స్ట్రీమ్ 125R 2024లో రిలీజ్ అయిన బండిని మనము రివ్యూ చేయబోతున్నాము. లెట్స్ గో. మనం ఈ కన్సోల్ని చూసినట్టయితే ఇది ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్. పైన వచ్చేసి టాకోమీటర్, కింద స్పీడోమీటర్, దాంతోపాటు గేర్ ఇండికేటర్, క్లాక్ అండ్ సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. బ్లూటూత్ కూడా మనం చూడొచ్చు, ఫ్యూయల్ ఇండికేటర్ అండ్ లో ఫ్యూయల్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది. అండ్ దీంతో పాటు ఏబిఎస్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కన్సోల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్. ఫ్రంట్ టైర్ని చూసినట్టయితే ఇది 17 ఇంచెస్ అలాయ్ వీల్స్తో రావడం అనేది జరుగుతుంది విత్ ట్యూబ్లెస్ టైర్. అండ్ 90/90 17 ఇంచెస్. చూడడానికి మాత్రం సూపర్గా ఉంది. రోడ్ గ్రిప్ చాలా ఉంది, సడన్గా బ్రేక్ వేసినా స్కిడ్ అవ్వడం లేదు. పర్టికులర్గా బాగుందండి రోడ్ గ్రిప్. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 120/80 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్ అండి. ఇది డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్తో రావడం అనేది జరుగుతుందండి. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మనం చైన్ స్ప్రే కొట్టాలి. మనకి ట్రాన్స్మిషన్ వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఫ్రంట్ వీల్ బ్రేకింగ్ చూసినట్టయితే 276 mm డిస్క్తో రావడం అనేది జరుగుతుందండి ఏబిఎస్తో. బ్రేకింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్ బ్రేక్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్తో రావడం అనేది జరుగుతుందండి. సస్పెన్షన్ విషయంకి వచ్చేసరికి 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూజ్ చేయడం అనేది జరిగిందండి. సస్పెన్షన్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ మనకి లేవండి. మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ అండి. ఇది మనం అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు. మన హైట్ ప్రకారంగా దీన్ని అడ్జస్ట్ అనేది మనం చేసుకోవచ్చు. కంఫర్టబుల్గా ఉంటుందండి సస్పెన్షన్ అనేది. మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm అండి. మనకి సీట్ హైట్ వచ్చేసి 794 mmతో లభిస్తుందండి. మినిమం 5 నుంచి 5.5 హైట్ ఉన్న వాళ్ళు కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు ఈ ఎక్స్ట్రీమ్ని. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్గా ఎల్ఈడి లైట్స్ అనేది యూజ్ చేయడం అనేది జరిగిందండి. ఇది ఒక మంచి విషయం ఉంది మనకి ఎక్స్ట్రీమ్లో. అలాగే స్ప్లిట్ సీట్తో రావడం అనేది జరిగిందండి. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ చూసినట్టయితే మనకి హై బీమ్, లో బీమ్ అండ్ హజార్డ్ లైట్స్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్ అండ్ రైట్ ఇండికేటర్ స్విచ్ అండ్ హారన్ అండ్ పాస్ లైట్ కూడా ఉందండి. మనకి స్విచెస్ మాత్రం క్వాలిటీగా చాలా బాగున్నాయండి. రైట్ సైడ్ హ్యాండిల్ చూసినట్టయితే ఇంజన్ కిల్ స్విచ్ అండి. అండ్ దాంతోపాటు స్టార్ట్ బటన్ కూడా ఉందండి. ఫుట్ రెస్ట్ అండ్ శారీ గార్డ్ ఉందండి. ఫ్రంట్లో చూసినట్టయితే హీరో బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనకి హజార్డ్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి. హాయ్, ఇప్పుడు మనము హీరో ఎక్స్ట్రీమ్ 125R మనం రైడ్ చేసుకుంటూ మాట్లాడదాం. అండ్ ఆ స్పెసిఫికేషన్స్ అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గో. ఇనిషియల్గా పర్ఫార్మెన్స్ అనేది కొంచెం లాగ్గానే అనేది అనిపించిందండి నాకు. అండ్ మనకి ఈ ఆఫ్ రోడ్లో టైర్ గ్రిప్ అనేది సూపర్గా ఉందండి. స్కిడ్ అవ్వడం అనేది జరగడం లేదు. నాకు స్పెషల్గా నచ్చింది టైర్ గ్రిప్ వచ్చేసి. సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ వచ్చిన తర్వాత నుంచి మనకి పికప్ అనేది లభిస్తుందండి. అంటే 4000 నుంచి 5000 RPM క్రాస్ అయిన తర్వాత మనకి టార్క్ అనేది లభిస్తుంది. అండ్ సస్పెన్షన్ గురించి నేను చెప్పినట్లయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ మనం ఎప్పుడైనా కర్వ్ తీసుకుంటున్నప్పుడు టైర్ గ్రిప్ వచ్చేసి సూపర్గా ఎక్సలెంట్గా ఉందండి. మనకి ఎలాంటి స్కిడ్ అవుతుందని భయం అనేది రావడం లేదండి.
సీటింగ్ గ్రిప్ వచ్చేసి సూపర్గా ఉందండి. బ్రేక్ వేసినప్పుడు మనం ముందుకు రావడం అనేది ఎలాంటి జరగడం లేదండి. సిటీలో ఎక్స్ట్రీమ్ 125R నడపడానికి చాలా బాగుందండి, కానీ హైవేలో నడపడం చాలా కష్టం అండి. ఈ 125 సిగ్మెంటల్ హైవేలో అస్సలు సెట్ అవ్వండి. సేమ్ ఎక్స్ట్రీమ్ 125 కూడా హైవేలో నడపడం కష్టం అండి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అద్భుతంగా ఉందండి. హీరో ఎక్స్ట్రీమ్ చూడడానికి ఇలా ఉంటుందండి. నాకు స్పెసిఫిక్గా చాలా నచ్చిందండి ఈ డిజైన్ అనేది. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉందండి. ఈ బండి వచ్చేసి అరౌండ్ 150 kgs ఉందండి. అండ్ మీరు చూడొచ్చు 365 యాంగిల్స్లో. ఇంజన్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇది సింగిల్ సిలిండర్తో లభిస్తుందండి. 4 స్ట్రోక్ అండ్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ అండి. ఇంజన్ సీసీ వచ్చేసి 124.7 cc అండి. ఇది BS 6.2 నామ్స్తో ఇంజన్ వస్తుందండి. అండ్ పవర్ వచ్చేసి 11.4 PS అండి. 8250 RPMతో మొదలవుతుంది. అండ్ టార్క్ వచ్చేసి 10.5 Nm, 6000 RPM అండి. హీరో ఎక్స్ట్రీమ్ 125R ఈ బైక్ వచ్చేసి వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్ ఉందండి. చాలా ఈజీగా మనం ముందు వెనుకకి అనేది తీయొచ్చు. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్ అండి. ఇది ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఫైబర్తో అనేది చేయడం అనేది జరిగింది. మనము మైలేజ్ అయితే చూసినట్లయితే లీటర్కి 50 నుంచి 60 కిలోమీటర్లు వెళ్ళడం అనేది జరుగుతుందండి. ఇది హీరో వాళ్ళు క్లెయిమ్ చేయడం అనేది జరిగింది. హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్: బ్రేక్స్ బాగున్నాయి, సస్పెన్షన్, టైర్ గ్రిప్ అండ్ LED లైట్స్ అండ్ కిక్ రాడ్తో రావడం అనేది బాగుందండి. అండ్ ఇప్పుడు మనకి కాన్స్ వచ్చినట్టయితే ఇది 2 వాల్వ్స్తో రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా 3 వాల్వ్స్ ఇచ్చి ఉంటే బాగుంటుండే. అండ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి గేర్ అనేది స్టక్ అవుతుందండి మధ్యలో. అండ్ కన్సోల్ విజిబిలిటీ వచ్చేసి కొంచెం ఓకే ఉంది. అండ్ బ్లాక్ అండ్ వైట్తో రావడం అనేది జరిగిందండి. ప్రైస్ వచ్చేసి కొంచెం హెవీగా పెట్టినట్టు అనిపించిందండి. ఇది 1,20,000 or 1,50,000 వస్తే బాగుంటుంది. హీరో ఎక్స్ట్రీమ్ 125R ఎగ్జాస్ట్ సౌండ్ వినడానికి ఎలా ఉంటుందండి? ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,29,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.